యూట్యూబ్ అభిమానులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కేఏఎన్ మూర్తి. ఈరోజు నేను ఆన్లైన్ ద్వారా లైవ్ క్లాసులు ఎలా ఇస్తున్నాను అనే విషయాన్ని మీకు చూపించడం ప్రయత్నంతో ఈరోజు అమెరికాలో కాలిఫోర్నియా నుండి హరిగారు గాత్రం నేర్చుకుంటూ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నారు. ఆయన మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఈ ల్యాప్టాప్ మనం ఇదివరకు నేను ఉపయోగించేటప్పుడు ఈ సౌండ్ గురించి ఈ ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉండేవాడు అనమాట. ఈ ఇయర్ ఫోన్స్ వాడినందుకు కొంత మనకి చెవులు కూడా ఎఫెక్ట్ ఉంటుంది, కొంచెం ఇబ్బందులు కూడా ఉన్నందువల్ల ఈ మధ్య నేను ఏం చేశానంటే ఇన్పుట్ వాడడానికి ఈ మైక్ అనమాట. ఇది అమెరికాలో తెప్పించడం జరిగింది. ఇన్పుట్ అంటే మనం మాట్లాడేవన్నీ కూడా అవతల వాడు తినిపిస్తాయి అనమాట. మరి అవతల వాళ్ళు మాట్లాడేవి అవుట్పుట్ ద్వారా ఇది రావడానికి ఈ 2 బాక్సులు. అయితే ఇవన్నీ కూడా ఇందులో కొంతమంది స్పాన్సర్స్ కూడా ఉన్నారు. అమెరికా నుండి ఫోనిక్స్లో నివాసం ఉంటున్న నా సోదరుడు కలవరపు వెంకటరామమూర్తి హేమలత దంపతుల కుమారుడు కలవరపు మనోజ్ అండ్ హర్షప్రియ దంపతులేమో రికార్డింగ్ ఎక్విప్మెంట్ నాకు స్పాన్సర్ చేస్తారు. వారికి ధన్యవాదాలు. అలాగే ల్యాప్టాప్ ఏమో నా చెల్లి లక్ష్మీరాజు, కులకుర్తి వెంకటరమణ లక్ష్మీరాజు దంపతుల కుమార్తెలు ప్రసన్న మరియు ప్రవీణ, వాళ్ళిద్దరు కూడా ఈ ల్యాప్టాప్ను స్పాన్సర్ చేయడం, ఈ జూమ్ స్టార్ట్ చేయడం కూడా చేసి నాకు హెల్ప్ చేస్తారు. అలాగే ఈ 2 స్పీకర్లు కూడా అమెరికా నుండి అమెజాన్లో బుక్ చేసి ఆర్డర్ పెట్టి నాకు పంపించిన వాళ్ళు దుర్వారపు వెంకట్రావు మరియు అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు, దుర్వారపు శ్రీధర్ మరియు ధనలక్ష్మి దంపతులు. వారు కూడా అమెరికాలోని పుటాలో నివసిస్తున్నారు. అమెరికా నుండి వారు పంపించి నాకు స్పాన్సర్ చేస్తారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చూపిస్తున్నాను అన్నమాట. హరి గారు నమస్కారం అండి. ఈరోజు మా యూట్యూబ్ అభిమానులకు మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను. మీరు ఆన్లైన్ ద్వారా ఇన్ని రోజుల నుంచి నేర్చుకున్నారు కదా గాత్రం, మీరు ఎలాగా క్లాసులు అర్థమవుతున్నాయి అనేది 1-2 మాటల్లో మా యూట్యూబ్ అభిమానులు కొంచెం వివరించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. నా పేరు హరీద్ యాలి అండి. నేను అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటాను. మన గురువు గారి దగ్గర నేను సుమారుగా 18 నెలల నుంచి సంగీతం నేర్చుకుంటున్నాను. నాకు సినిమా పాటలు పాడడం, అన్నమయ్య కీర్తనలు పాడడం చాలా ఇంట్రెస్ట్. అయితే గురువు గారి సలహా మేరకు కర్ణాటక సంగీతం నేర్చుకోవడం వల్ల సరళి స్వరాలు, జట స్వరాలు, గీతాలు అవి నేర్చుకోవడం వల్ల స్వరస్థానాలు తెలియడమే కాకుండా గాత్రం యొక్క రేంజ్ కూడా కొంచెం పెరిగిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా స్నేహితులు కానీ నేను ఎప్పుడైనా పాటలు పాడినప్పుడు ఇంతకుముందు కంటే ఇప్పుడు మీరు పాడే విధానంలో ఆ ఈజ్ కానీ లేకపోతే ఆ గమకాలు కానీ సరిగ్గా వస్తున్నాయని చెప్పి చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ధన్యవాదాలు హరి గారు. ఇప్పుడు మా యూట్యూబ్ అభిమానుల కొరకు ఒక మంచి అన్నమయ్య కీర్తన పాడి వినిపించాల్సింది కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. నేను పాడబోయే అన్నమయ్య కీర్తన కలియుగ మెట్లైన, రాగం హిందోళం. కలియుగ మెటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. కలియుగ మెటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాల కలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాల కలదుగా నీ నామము. కోపమెంత
కలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగానా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగానా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి. ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి. గరిమ కర్మ బంధాలు కట్టిన తాళూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు. గరిమ కర్మ బంధాలు కట్టిన తాళూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. హితమైన ఇహ పరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన. హితమైన ఇహ పరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన. తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలియోచ గతి కలదుగాని కమలాదేవి. తతి శ్రీ వెంకటేశ నా తపము ఫలియోచ గతి కలదుగాని కమలాదేవి. కలియుగమెటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. ధన్యవాదాలు. ధన్యవాదాలు హరి గారు, చాలా చక్కగా పాడారు మా యూట్యూబ్ అభిమానుల కొరకు. ఈ హరి గారు మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో నివసిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి గాలిగోపురం అతనికి దర్శనం అయ్యేది. ఆ కారణంగానే నేను అమెరికా రాగలిగానని చెప్పి ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిపై భక్తితో ఆయన చెప్తూ ఉంటారన్నమాట. అదే కాకుండా ఈయన మంచి గాయకులే కాకుండా మంచి కవి. వెంకటేశ్వర స్వామిపై ఎన్నో కీర్తనలు రాశారన్నమాట. ఆయన సొంతంగా కీర్తనలు రాస్తూ ఈ మధ్య ఆర్పి పట్నాయక్ గారు ఒక మ్యూజిక్ యూనిట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన కూడా కొన్ని ఆ కీర్తనలు వినిపించడం, ఆర్పి పట్నాయక్ గారు కూడా మెట్టుకోవడం, హరి గారు చాలా బాగా రాశారండి, చాలా బాగా మీరు అన్నమయ్య కీర్తనలు సినిమా పాట పాడుతున్నారని చెప్పి ఆయన అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. ఈ హరి గారికి నెక్స్ట్ వీడియోలో ఒక సినిమా పాట కూడా పాడించుకుందాం. హరి గారు నెక్స్ట్ వీడియోలో ఒక మంచి సినిమా పాట కూడా మాకు అభిమానుల గురించి మీరు పాడాలి. అలాగే.